ఎట్టకేలకు లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏ రీజన్తో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందో ఆమె భర్తకు 14 పేజీల నోట్లో ముందే పేర్కొన్నామని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1:45 గంటల నుండి 4 గంటల పాటు కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆమె వాడుతున్న 2 మొబైల్ ఫోన్లను, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నది. సాయంత్రం కవితను అరెస్టు చేసిన ఆఫీసర్లు రాత్రి 8:55 గంటలకు విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు. రాత్రంతా ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్లో ఉంచి శనివారం మధ్యాహ్నం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అంతకు ముందు కవిత అరెస్టు నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు కేటీఆర్ మరియు హరీష్ రావు రావడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారు అని ఈడీ అధికారులను ప్రశ్నించాడు కేటీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలు, భారత జాగృతి యాక్టివిస్టులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసనలు తెలిపారు. అయితే ఈడీ అధికారులపై కేటీఆర్ దుర్భాష ఆడాడన్న కారణంతో కేటీఆర్ పై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదయ్యింది. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమతో దుర్భాషలాడారని ఈడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. సోదాల సందర్భంగా కవితకు ఇబ్బంది కలిగించలేదు అని, అరెస్టు టైంలోనూ పద్ధతిగా ఉన్నాము అని, ఆమె మతపరమైన సెంటిమెంట్లను గౌరవించామని, ఈడీ తరపున 2 మహిళా అధికారులు సైతం ఉన్నారు అని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈడీ అధికారుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ ఎస్హెచ్ఓ కేటీఆర్ పైన కేసు నమోదు చేశారు. అయితే కేటీఆర్ కవిత ఇంటికి రావడంతో అక్కడ ఉన్న లీడర్లని ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. అయితే కేటీఆర్ లోపలికి రావడం ఈడీ అధికారులను విస్తుపోయేలా చేసింది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించాడు. అరెస్టు చేయబోమని గతంలో కవిత పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకు ఈడీ తెలిపిందని, ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం అరెస్టు చేశారు అని ఆయన ఆరోపించారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సైతం కేటీఆర్ లాయర్ల తీరును తప్పుబట్టారు. లీగల్ గా జరిగే ప్రొసీడింగ్స్ కు అంతరాయం కలిగించారని, ఫలితంగా జాప్యం జరిగింది అని, చట్టవిరుద్ధంగా దాదాపు 20 మంది ఇంట్లోకి ప్రవేశించి విధులకు ఆటంకం కలిగించారు అని పంచనామాలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సాక్షులుగా ఉన్న 2 పి. శ్రీనివాస్ రెడ్డి, ఎద్దుల వివేకానంద కుమార్ రెడ్డి వీళ్ళు కూడా పంచనామా రిపోర్టుపై సంతకాలు చేశారు.